నాకు తెలుసు మీరిదంతా ఎందుకు చేస్తున్నారు అని. ఎందుకంటే నేను ఇంకా నాలాంటి పేద పిల్లలు చదువుకోకూడదని. అయితే నేను చెప్పేది కూడా వినండి. మీరు ఇంకా మీలాంటి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలైనా చేసుకోండి, నన్ను కానీ నాలాంటి వాళ్ళని కానీ నిజంగా చదువుకోవాలనుకుంటున్న వారిని ఎవరిని కూడా చదువుకోకుండా మీరు ఆపలేరు. ఇక నేను ఈ విద్యాలయాన్ని ఎప్పటికీ కూడా మూతపడనివ్వను. ఎలాగైతే ఈరోజు దాకా మీరందరూ నా ముందు ఎన్నో సవాళ్లు విసురుతూ వచ్చారు, ఇక నేను దీన్ని ఒక సవాలుగా తీసుకుంటాను. ఇక ఈ విద్యాలయాన్ని నేనెన్నటికీ మూతపడనివ్వను. అయితే విను భీమ్రావ్, ఈ రోజు నుంచి ఈ విద్యాలయం ఇక తెరుచుకోదు. నేను సేఠ్ ధన్ శుక్లాల్ని నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. ఈ స్కూలు కనుక తెరుచుకుంటే నేను ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతాను. ఇక నేనే కాదు, వీళ్ళు ఎవరైతే ఈ విద్యాలయాన్ని మూయించేశారో వాళ్ళందరి ప్రతిష్టకు సంబంధించింది ఇది. ఇప్పుడు ఉంటే ఈ ఊర్లో ఈ విద్యాలయం మూసి ఉండాలి, లేదా మేము ఉండాలి. నేను చూస్తాను నువ్వు ఈ విద్యాలయాన్ని ఎలా తెరిపిస్తావో, ఇక్కడ ఎలా చదువుతావో. అవునవును, ఈ విద్యాలయం ఇక ఎప్పటికీ తెరుచుకోదు. అవును, ఈ విద్యాలయం ఎప్పటికీ తెరుచుకోదు. రండి సోదరులారా, భీమ్, నువ్వేం దిగులు పడకు. నేను వీళ్లతో మాట్లాడతాను, ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడతాను. నీకు ఈ అంబేద్కర్ గురువు గారు ఉన్నంత వరకు నిన్ను చదువుకోకుండా ఎవరూ ఆపలేరు. ఈ రోజు నుంచి ఈ విద్యాలయం ఇక తెరుచుకోదు. అరే అరే భీమ్, ఆగు భీమ్. 3, 2, 1. సేటి గారి అబ్బాయి చాలా తొందరగా నేర్చుకుంటున్నాడు. అరే, ఇంత తొందరగా మనం కూడా నేర్చుకోలేము తెలుసా? తెలివి, ప్రతిభ రెండూ ఉన్నవాడు. ఇప్పుడు నాకు విషయం అర్థమైంది. ఈ సమాజం వాళ్ళు ఈ విషయం గురించి మనకి చెప్పి చెప్పి బుర్రలో నాటేశారు. ఈ మేళం వాయించడం కేవలం మన జాతి వాళ్ళ పని అని. ఇప్పుడు ఈ ధృవాన్ని చూస్తే అనిపిస్తుంది ముందు ముందు వీడు మనకన్నా బాగా వాయిస్తాడని. అంటే ప్రతి వ్యక్తి ప్రతి పని చేయగలడు, కాకపోతే ఇష్టం ఉండాలంతే. కానీ ఈ కులాలన్నీ ఇవి బలవంతంగా అంటగట్టినవి. పాపం సేటు గారికి ఎలాంటి రోజులు వచ్చాయో చూడు బాబాయ్. ఆయన కొడుకు ఇక్కడ తక్కువ జాతి వాళ్ళతో మేళం వాయిస్తున్నాడు. అయ్యో దేవుడా. పద బాబాయ్. చెవులు వినపడట్లేదా? కళ్ళు కనపడట్లేదా? అరే, నా పేరు ధృవ సత్పాల్. నేను తక్కువ జాతి వాణ్ణి. మీ సేటు గారి కొడుకు చచ్చిపోయాడు. ఆ రోజు అరిచి అరిచి చెప్పాడుగా మీ సేటు గారు. వినలేదా ఏంటి? దాన సంస్కారాలు చేశాడు. మీరు చూడలేదా? ఇప్పుడు మీరు పెట్టుకున్న ఆచారాలు మీరే నమ్మకపోతే మరి ఇన్ని నాటకాలు చేయడం ఎందుకు?
అరే ఇప్పుడు నేను చచ్చిపోయాను, మళ్ళీ ఎందుకు నన్ను సేటు గారి కొడుకు అంటున్నారు? ఇక వెళ్ళండి, లేకపోతే మీకు కూడా శుద్ధీకరణం చేయాల్సి వస్తుంది. ధ్రువ, నువ్వు వెళ్ళి అభ్యాసం చేసుకో. ఇంత చిన్న చిన్న విషయాలు నువ్వు పట్టించుకోవద్దు. ఆ ధ్రువ, ఇంటికి పద. అమ్మ వంట చేసి ఎదురు చూస్తూ ఉంటుంది. వద్దు బాబాయ్, మీరు నాకు కొంచెం డబ్బుంటే భయానాగా ఇస్తారా? నేను వంట సామాన్లు అన్నీ కొనుక్కుంటాను. ధ్రువ, చూడు బాబు, మన పని ఋతువును బట్టి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన పనికి సీజన్ కాదు బాబు. ఏదో రకంగా ఏదైనా పని దొరికితే అప్పుడు కొంత డబ్బు వస్తుంది, అందరం పంచుకుని తింటాం. కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటో నాకు తెలుసు, అర్థం చేసుకోగలను. ఆగు, ఇదిగో. అరే తీసుకో. అరే ఎక్కువగా ఆలోచించకు. ఇంతకంటే ఎక్కువ ఇప్పుడు ఇవ్వలేను బాబు. ఇంటికి పద. వచ్చావా అన్నయ్య? విషయం మాట్లాడారా? అన్నీ మాట్లాడాను. మరిక రేపటి నుంచి యథావిధిగా పనిలోకి వెళ్తాను. పోన్లేని మంచి విషయమే. భీమాబాయ్, మాట్లాడటం అవసరం కూడా. ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ ముందు నా పేరు కనుక విప్లవకారుల కార్యకలాపాల్లో వచ్చిందనుకో, అప్పుడు వాళ్ళు నన్ను వదిలిపెట్టరు. ఇంకా మీ అందరికీ ఇబ్బంది కలుగుతుంది. చూడండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మన చుట్టుపక్కల ఉన్న ఈ మనుషులు, వీళ్ళ కళ్ళెప్పుడు మన మీదే అంటిపెట్టుకొని ఉంటాయి. అందుకని అవన్నీ మర్చిపోండి. ఇంకోసారి మాటలు మీ నోటి వెంట రాకూడదు. మీరు కేవలం రిటైర్డ్ సుబేదార్ రామ్జీ సత్పాల్. మీరు మీ కుటుంబం కోసం రోజు పనిచేసి సంపాదించి వాళ్ళని పోషిస్తారంతే. ఏమైంది? స్కూల్ నుంచి ఎంత త్వరగా వచ్చారు? నానా, సేట్ గారు స్కూల్ మూయించేశారు. ఏంటి? ఆయన ఇంకేమన్నారంటే ఈరోజు నుంచి స్కూల్ తెరవరంట. నేను చెప్పానా మీకు? ఇందుకోసమే భయపడ్డాను నేను. ఈ సేట్ తప్పకుండా ఏదో ఒకటి చేస్తాడని తెలుసు. నాన్న, ఆయన చదువు గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. చూడండి, ఆ టీ కొట్టువాడు అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. ఇక మీరందరూ వాడికి మద్దతు ఇస్తున్నారు. నా మాట వినండి. ఇప్పుడు ఈ పిల్లలకి చదువు చాలా అవసరం. దాన్ని ఆపటం పాపం, మహాపాపం. లేదు, చదువు అంత అవసరం అని నేను అస్సలు అనుకోవట్లేదు. ఎందుకంటే చదువుకున్న పిల్లలు భీమరావులో తయారవుతారు. మీకు పచారీ కొట్టుంది, అవునా? ఉంది. మీ అబ్బాయి రాత్రికి లెక్కలు చూస్తాడు. చూస్తాడు. ఎలా చూస్తాడు? చదువుకోవటం వల్లే కదా చూసేది. ఇక మీ అబ్బాయి ధార్మిక గ్రంథాలు వినిపిస్తాడు. వినిపిస్తాడు. ఎలా వినిపించగలుగుతున్నాడు? చదువుకోవటం వల్లే కదా. నా మాట వినండి. చదువుకోవటం వల్ల జ్ఞానము, సంస్కారము అభివృద్ధి చెందుతాయి. వీళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల విద్యాలయాన్ని మూసేయటం సరైంది కాదు. చూడండి, నేను అంబేద్కర్ గురువుగారి మాటలతో ఏకీభవిస్తున్నాను. నా సలహా ఏంటంటే మనం అందరం కలిసి ఈయన చెప్పింది ఆలోచిద్దాం. సరే, మీరు అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకుని స్కూల్ని ఎలాగైనా తెరిపించండి. అయితే మనం స్కూల్లో పంచాయతీ పెడదాము. ఇక వాళ్ళే నిర్ణయిస్తారు. ఏం పర్వాలేదు. అలా ఎలా పర్వాలేదంటారు? నేను ఎలా చదువుకోవాలి? నేను చదువుకోవాలిగా. భీమా, సరే, నువ్వేం దిగులు పడకు, అంతా మంచి జరుగుతుంది. నాన్న, ఈ ఊరు వదిలేసి ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్దాం? చెప్పు,
ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్ళినా అక్కడ పరిస్థితులు ఇలా ఉండవని భరోసా ఏమైనా ఉందా చెప్పు. ఇంకా మనం ఎంతకాలం పరిస్థితుల నుంచి, జనాల నుంచి పారిపోతూ ఉంటాం? మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం. ఒకవేళ స్కూలు మూసేస్తే అప్పుడు ఇంట్లో చదువుకో, నేను చదివిస్తాను నిన్ను. ఇవాళ సాయంత్రం స్కూల్లో పంచాయతీ ఉందంట. స్కూల్ గురించి కూడా అక్కడే నిర్ణయం జరుగుతుందంట. అవునా? అయితే పంచాయతీలో నేను నా వాదన వినిపిస్తాను. భీమ్, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతావు? నేను వాళ్ళందరికీ నచ్చ చెప్తాను, వాళ్ళ విద్యాలయాన్ని మూసేయకూడదని. నువ్వు చెప్పగానే నీ మాట వాళ్ళు వినేస్తారా? అలా ఎలా వినకుండా ఉంటారు? వాళ్ళు ఎలా వింటారో అలాగే చెప్తాను, ఎందుకంటే నేను చదువుకోవాలి. భీమా, నా మాట విను. భీమాబాయ్, కానీ ఇప్పుడు ఏం జరిగినా పంచాయతీలోనే జరుగుతుంది. చూడండి, నేను చెప్పేది ఏమిటంటే మీ వ్యక్తిగత కారణాల వల్ల స్కూల్ను మూసేయటం మంచిది కాదు. నేను అంబేద్కర్ గురువు గారి మాటల్ని సమర్థిస్తున్నాను. చదువుకోవటం వల్ల నా కొడుకు దుకాణంలో మొత్తం లెక్కల పత్రాలన్నీ చూస్తున్నాడు. మా పక్కింటోళ్ళ అబ్బాయి ఏమో ధార్మిక గ్రంథాలన్నీ చదువుతున్నాడు. చూడండి, పుస్తకాలు చదవడం కంటే మన ధర్మాన్ని రక్షించుకోవడమే మనకు ఎక్కువ అవసరం. ధర్మాన్ని భ్రష్టు పట్టించే శక్తులు అన్నింటినీ అంతం చేసేయాలి. మేము చదువుకున్నాం, మరి మేము ధర్మాన్ని గౌరవించడం లేదా? ఏంటి సోదరులారా, ఏమంటారు? అవునవును, గౌరవిస్తున్నాము. మేము అసలు చదువుకోకపోయినా మా జీవితాన్ని మేము సరిగ్గానే జీవిస్తున్నాం కదా. మాకు మా మంచి చెట్ల గురించి బాగా తెలుసు కదా. అసలు మొదట్లో స్కూళ్ళే లేవు, అప్పుడు మేము ఏమైనా అడుక్కు తిన్నామా? లేదు కదా. నన్ను అడిగితే కనుక మనకు స్కూల్ అవసరం లేదు, చదువు అక్కర్లేదు, దీన్ని శాశ్వతంగా మూసేయాలి. అయినా పూర్వకాలంలో ఈ చదువులు గిదువులు ఏమి లేవు. కాస్త ఆలోచించండి మీరు. మన సమాజాన్ని అప్పుడు ప్రశ్నించే ధైర్యం చేశాడు ఎవడైనా? ఇప్పుడు వింత సంఘటనలు జరుగుతున్నాయి. నా సొంత కొడుకు తక్కువ జాతిలో కలిసి సత్పాలుగా మారిపోయాడు. ఇలాంటివి ఇంకెన్ని జరుగుతాయో. మీకేంటి, మీ అబ్బాయిని దూరంగా మామ దగ్గరకు పంపించేశారు. ఇంతకు ముందు ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. కానీ ఈ రామ్జీ సత్పాల్ కొడుకు ఈ భీమ్రావ్ ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాడో అప్పటి నుంచే మొదలైంది. నా దగ్గర ఒక సలహా ఉంది. మీ సలహా ఏంటో చెప్పండి. ఎలాగైతే మొదట్లో కేవలం మన పెద్ద జాతి పిల్లలు మాత్రమే స్కూల్కి వెళ్ళేవారో, ఇప్పుడు కూడా అలాగే పెద్ద జాతి పిల్లలు మాత్రమే స్కూల్కి వెళ్ళాలి. ఇక ఈ తక్కువ జాతి పిల్లలు వీళ్ళని విద్యాలయాల్లోకి ప్రవేశాన్ని పూర్తిగా రద్దు చేయాలి. దీంతో సమస్య పరిష్కారం అయిపోతుంది. నాకు ఈ పరిష్కారం నచ్చింది, నేను ఏకీభవిస్తున్నాను. కానీ నాకు ఒక భరోసా కావాలి. ఏది ఏమైనా సరే ఈ తక్కువ జాతి పిల్లలు స్కూలుకి వెళ్ళకూడదు. ఇప్పుడే చెప్తాను. ధ్రువ, ధ్రువ,
చూడండి, విద్య ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. ఈ సరస్వతి ఆలయంలో ఎవరి పట్ల భేదభావాలు చూపించకూడదు. మేము అదే చెప్తున్నాం మాస్టారు. సరస్వతి ఆలయంలో కేవలం చదువు మాత్రమే అందించాలి. సామాజిక రాజకీయాలు ఇంకా సంస్కృతికి వ్యతిరేకత కాదు. కానీ భీమరావు వచ్చాడంటే మళ్ళీ ఇవన్నీ జరుగుతాయి. భీంబాబు, జీవిత పోరాటంలో ప్రతిసారి చెడుని ఓడించడమే ముఖ్యం కాదు. కొన్నిసార్లు అసత్యం ముందు మన సత్యం ఓడిపోకుండా కాపాడటం కూడా ఒక యోధుడి కర్తవ్యం అవుతుంది. ఈ విషయం ఒక యోధుడు ఎప్పటికీ మర్చిపోకూడదు. నేను ప్రశ్నించడం వల్లేగా మీ అందరికీ వచ్చిన సమస్య. అయితే ఈ రోజు నుంచి ఎవరిని ఏమీ ప్రశ్నించను. నన్ను చదువుకోకుండా ఆపకండి. దయచేసి నన్ను ఈ స్కూల్లో నుంచి తీసేయొద్దు. ఆగు, ఒక్కడే ఆగు. నేను మా ఇంట్లో నుంచి బయటికి రానండి. ఇంకా మీకు ఎవరికి కనిపించను కూడా. అసలు ఎవరితో కూడా మాట్లాడను. ఒకవేళ నేను ఏ రోజైనా ఎవరితోనైనా మాట్లాడడం చూస్తే అదే రోజు నన్ను అందరి ముందు ఇక్కడి నుంచి మెడబట్టి బయటికి గెంటేయండి. కానీ నన్ను చదువుకోకుండా ఆపద్దు. నన్ను చదువుకోనివ్వండి. అర్థమైంది భీమ్. ఇప్పుడు నువ్వు నీ సత్యాన్ని రక్షించుకోవడానికి నువ్వు పోరాటం చేస్తున్నావు. చూడండి, మీకు ఇష్టం లేకపోతే నేను చదువు మానేస్తాను. ఏంటి? మా ఇద్దరిలో ఒక్కరు మాత్రమే స్కూల్కి వస్తాం. కానీ మీరు భీమ్ని స్కూల్కి రాకుండా అడ్డుకోవద్దు. ఆనందన్నయ్య, నువ్వు చదువుకోకపోతే ఎలా చెప్పన్నయ్యా? అవును భీమ్, నాకెలాగూ చదువు సరిగ్గా బుర్రకెక్కడం లేదు. నువ్వు చదువుకో. చూడండి, మేము మా సమాజం వాళ్ళందరికీ నచ్చ చెప్తాం, ఇక నుంచి వాళ్ళ పిల్లలెవరిని చదువుకోవడానికి పంపించద్దు అని. కానీ మీరు మాకు ఉపకారం చేయండి. మా జాతి పిల్లవాడు భీమ్ని మాత్రం చదువుకొనివ్వండి. ఈ ఒక్కదానికి మీరు ఒప్పుకోండి. బాబాయ్. బాబు భీమ్, నేను మాట్లాడుతున్నా. నాకు చూడండి, ఒకవేళ మీరు చిన్న ఉపకారం చేశారంటే కనుక మీరు చేసిన ఉపకారాన్ని మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. నేను మీ జాతికి చెందినవాడిని. అయినా కూడా మీ అందరికీ చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను. భీమరావుకి చదువుకోవటానికి అనుమతినివ్వండి. వాడిని చదువుకోనివ్వండి. గురువుగారు, మేము మీ అంతా చదువుకున్న వాళ్ళం కాదు, కానీ మనుషుల్ని బాగా చదవగలం. ఈ పిల్లాడిని చదివించడం కోసం ఈ జాతి మొత్తం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరి మనసులో ఒకే ఆలోచన ఉంది. ఒక్క భీమరావు చదువుకుంటే చాలు, అప్పుడు వాడు ఊరు మొత్తాన్ని మనకు వ్యతిరేకంగా మారుస్తాడు. మొదట్లో వీళ్ళందరికీ ధైర్యం ఉండేదా మన ముందు తలెత్తడానికి? అందుకే నేను చెప్తున్నాను, భీమరావు ఈ విద్యాలయంలో చదవకూడదు. సేట్ గారు, మీరు తప్పు చేస్తున్నారు. తప్పైనా ఒప్పైనా ఇప్పుడు ఇదే జరుగుతుంది. నువ్వేం చేస్తావో చేసుకో. నిర్ణయం అయిపోయింది. భీమరావు గాని వాళ్ళ జాతి పిల్లలు గాని ఈ విద్యాలయంలో చదువుకోకూడదు.